ఏబు గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. ఏబు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనమండి. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? అంటే ఒక్కొక్కరి పేరుని బట్టి, ఒకరొకరి మంచితనాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఆయన ఆలోచన సభ అంచు ఆ సభలో నీవు చేరి ఉన్నవాడవా అనే మాట ఏబు ఏబు గ్రంథంలో తెలుస్తుంది. అయితే ఆయన ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అని, ఆయన ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అన్న దానికి అర్థం. ఇంకొక మాట చూస్తే అదే ఏబు గ్రంథము మొదటి అధ్యాయంలో చూస్తే ఆ ఏబు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం చూస్తే, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం అంటారు. మనం చూసుకున్న వాక్య ప్రకారము నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అన్న మాట చూస్తే, ఇక్కడ 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే మరి దీనికి ఒక పోలికలు ఉంది. ఎందుకంటే అందుకు యెహోవా సాతాను అపవాది నడుతున్నాడు ఏమని, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. మరి పై వచనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుడికి వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా అంటే దేవుడు అంట ఏమని, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా అంటు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటు. దేవుని సముఖంలో, దేవుని సన్నిధానంలో మరి ఏబు యొక్క పేరు ఆయన ఆలోచన సభలో చేరి ఉన్నది. ఏబు పేరు ఆయన సన్నిధిలో, ఆయన ఆలోచన సభలో చేరి ఉన్నది. కాబట్టి ఆ యొక్క అపవాదిని అడుగుతున్నావు, నీవు ఎచ్చటి నుంచి వస్తీవి అన్నప్పుడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు వచ్చి తిని అని చెప్పి అన్నప్పుడు, దేవుడైన యెహోవా తన భక్తుడైనటువంటి యోబుని గురించి అంటూ, భూమి మీద నా సేవకుడు యోబు గురించి నువ్వు ఆలోచించితివా అని అంటున్నాడు. యొక్క సందర్భంలో మనం చూసుకుంటే, మనము ఇంత వయసు ఇంత మనం 60-70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు వయసు ఉంటుంది మనకు. అయితే ఆయన సన్నిధిలో, ఆయన ఆలోచన సభలో మనం పేరు ఉన్నదా అని ఒకటి భావించుకున్నాడు. మన పేరు ఆయన ఆలోచన సభలో ఉన్నదే అన్నాడు. ఒక రకం చూస్తానంటే మరి యేసేపు పాత నిబంధన ఆదికాండం చూస్తే, యేసేపు వ్యభిచారం చేయడానికి అవకాశం వచ్చినా గాని వాటిని తిరస్కరించి దేవుని నీతి వైపే ఉండి దేవుని బాధపరచక దేవుని సంతోషపరచాలనే ఉద్దేశంతో ఆ ఫరో భార్యైనటువంటి ఆమె చెరపట్టబడినప్పుడు కూడా ఆమెతో విడిపించుకొని మరి దేవుని కొరకు ఆ యేసేపు అటువంటి చాయిస్ వచ్చినా కానీ దేవుని నీతిని కాపాడు, దేవుని సంతోష పెట్టాలనే భావంతో ఏం చేసిందంటే వాటికి ఒప్పుకొనక మరి పారిపోయి వచ్చినట్టు మనం చూస్తున్నాం. మరి ఇంకో వ్యక్తి చూస్తే మోషే కూడా రాజుగా ఉండే అవకాశం ఉన్నా గాని దేవుని నీతి వైపు ఉండి దేవుని బాధపరచక కష్టపడి దేవుని సంతోష పెట్టాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఆ యొక్క రాజ్య సభలో ఉండి కూడా, ఆ యొక్క రాజ్యంలో ఉండి కూడా రాజుగా ఉండాలనుకున్నా కానీ తన ప్రజలను సంతోష పెట్టాలనే ఉద్దేశంతో మోషే అక్కడి నుంచి తన ప్రజల కష్ట సుఖం తెలుసుకోవాలని దేవునికి విన్నవించాలనే ఉద్దేశంతో మరి మోషే కూడా మరి వాటి నుంచి తిరస్కరించి దేవుని ప్రజల వైపు వచ్చినట్టు మనం చూస్తున్నాం. మరి మూడో వ్యక్తి కూడా చూస్తే దానియేలు గ్రంథంలో షెడ్రెక్, మెషకు, అబేద్నెగోలు తన ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం వాటిని తిరస్కరించుకొని ప్రాణానికైనా తెగించింది. ఎవరు? షెడ్రెక్, మెషక్, అబేద్నెగోలు. మరి ఇంకొక వ్యక్తి చూస్తే యోబు కూడా
ఆరోగ్యము, భార్య, పిల్లలు, ఆస్తి, సమాజం మొత్తం దూరమైన గాని దేవుడు ఒక్కడుంటే చాలు అనుకొని దేవుని వైపుండి దేవుని దేవుని సంతోషపరచాలనే ఉద్దేశంతోటి ఆయన ఏం చేశారంటే దేవుని ఘనపరచును. ఒకానొక సందర్భంలో భార్య అంటది, "ఏంది నీ భక్తి, నీ నీతి విడిచి ఒక్కసారి మరణంగా అన్నప్పుడు నేను మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దని" చెప్పి భార్యను గూడా అంటాడు. అంతేకాకుండా మనము దేవుని వలన మేలును అనుభవించదమా, కీడును అనుభవింప తగదా? అని వాటి ఎంత చక్కటి మాట మాట్లాడిండు యోబు. అలాగనే ఇక్కడ మనం చూసుకున్న మూల వాక్యం ప్రకారం చూస్తే యోబు అంటున్నాడు, యోబు గ్రంథం 15వ అధ్యాయం చూస్తే, "నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా?" నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? అంటే నీ పేరు ఆయన గ్రంథములో ఉన్నదా? మరి ప్రకటన గ్రంథం చూస్తే మాట ఏమన్నదంటే, "ఎవరి పేరైనను జీవ గ్రంథములో లేని యెడల వాడు మండుచున్న అగ్ని గుణంలో పడద్రోయబడును" అని ఉంది. మరి ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్న మాట. మరి నిన్ని దినాలు మనం ఆయనను సేవిస్తున్నాం, ఆయన గనపడుతున్నాం, ఆయన కీర్తిస్తున్నాం, ఆయన కొనియాడుతున్నాం. మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. మన పేరు ఆయన ఆలోచన సభలో ఉన్నదా? మన లిస్టు ఆయన మొదటి వరుసలో ఉందా? లేకుంటే మధ్యలో ఉందా? లేకుంటే చివరన ఉందా? ఎలాగున్నా అని ఆయన యొక్క సన్నిధిలో ఉందని సంతోషపడాలి. ఒకవేళ మనము సంతోషపరచకుండా అక్కడ యోసేపు వలె, దానియేలు వలె, దానియేలు గ్రంథంలో ఉన్నట్టు షడ్రకు, మెషకు, అబేద్నెగో వలె, మరి మోషే వలె అలా కాకుండా, మరి యోబు వలె కాకుండా, మరి ఈ లోక సంబంధమైన వాటిని సంతోషపరచగా ఉన్నామా? లేకుంటే దేవుని సంతోషపరచగా ఉన్నామా? ప్రభు వాక్యం ఏం తెలుస్తుంది? ఫిలిప్పీ 4:4 చూస్తే, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అన్నాడు. ప్రభునందే ఎల్లప్పుడూ మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఈ లోకముల ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము. దీని నుంచి ఏది ప్రయోజనమైనది కాదు. కాబట్టి ఇక్కడ ఏమన్నది, ఆయననే సంతోషపరచాలి. అంతేకాకుండా 118వ కీర్తన 8వ వచనం చూస్తే, "మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిదని చెప్పి, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది." ఈ లోక సంబంధంగా మన కనుల ఎదుట ఎంతో మందిని చూస్తుంటాం. ఏమని? మనుషులను సంతోషపెడతాం. వారి యొక్క అవసరాల కొరకు, వారి యొక్క అక్కరతల కొరకు ఒకరిని కనపరుస్తున్నారు. కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయనను సంతోషపెట్టాలని చెప్పి మన మూల వాక్యం అది చూసుకున్నాం. ఏమంటే, "నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీ పేరు ఆయన గ్రంథములో చేరి ఉన్నదా" అని అంతేకాకుండా మరి కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం చూస్తే ఇంకా ఒకటి తేటగా రాయబడింది. 14వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట 2వ వచనం చూస్తే, "వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను" అంటున్నాడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. చూడండి ప్రేమైన దేవుని సంగమా, దేవుని జ్ఞానము కలిగి ఎవరన్నా ఉదయకాలం నన్ను వెదుకుతున్నారా? నా యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నారా? నా నామమును కూడుకొని నన్ను తరిచిస్తున్నారా? నన్ను నా నామమును ఎత్తిపడుతున్నారా? వారి అక్కరతలు, వారి అవసరతలు, వారి ఆ యొక్క సన్నిధానం నుండి నాకు మొరపెడుతున్నారా అని చెప్పి ఆయన ఆకాశం నుండి చూసి, యెహోవా ఆకాశంలో చూసి నరులను పరిశీలించు. కానీ వారందరూ ఏం చేసినారంటే, 3వ వచనం చూస్తే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. మేలు చేయి వారొకడును లేడు, ఒక్కడైనా లేడు అంటాడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగుచున్నట్లు నా ప్రజలు మింగుచున్నారు. పాపం చేయవారికి అందరికి తెలివి లేదా అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఆకాశం నుంచి నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని చూస్తూ ఉండగా, మరి ఆయన దేవుని ఆలోచన సభలో మనం చేరి ఉన్నామా? ప్రతి ఒక్కరి మీద కనుదృష్టిని ఆయన నేత్రము రహస్యమైనది దాచబడక అది మేడ గద్దలపై ఉంటుందని చెప్పి యెషయా గ్రంథం అక్కడ ఉంటుందని రాయబడింది.
అంతేకాకుండా మరి ఒక్క మాట చూసుకుందామండి. లూకాసు వార్త లూకాసు వార్త మొదటి అధ్యాయం. ఆయన ఆలోచన సభలో చేరి ఉన్నవారు కొందరు కొందరు మనం కొంత మాదిరిగా చూసుకుందాము. వివేకము కలిగి దేవుని కలరేమో అని ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించిన రీతిగా చూస్తే, ఆయన ఆకాశం నుండి చూస్తే కింద లూకాసు వార్త ఒకటో అధ్యాయం చూస్తే, లూకాసు వార్త ఒకటో అధ్యాయం 8వ వచనంలో, తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఎవరికి? జకర్యాకి. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో అంటుంది ఏమని? జకర్యా, భయపడకు, నీ ప్రార్థన వినబడెను. నీ భార్య అయిన ఎలిషబెతు నీకు కుమారుని కను, అతనికి యోహాను అను పేరు పెట్టుదు అంటారు. చూడండి ప్రియమైన దేవుని సంఘం, ఇక్కడ కూడా జకర్యా బహు దినములు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఎందుకంటే వృద్ధాప్య దశ అప్పటికైనా కానీ వయస్సు మీరిపోయింది. ఎవరికి? ఎలిజబెత్కు, మరి జకర్యా. ఆయన్ను ఆయన ఆ నీరసత్వాన్ని ఎప్పుడు నిరసించుకోలేదు. నాకు కారు లే అనే ఉద్దేశంతో కలిగి ఉన్నాను అని అనుకోలేడు. దేవుని యందు విశ్వాసం ఉంచి పెట్టుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అదే సమయంలో ఆయన వివేకము కలిగి దేవుని వెదుకు వాళ్ళు కలరేమని చూస్తే, అప్పుడు జకర్యాకు పడి ఏం చేశాడు? తన సేవకు, తన పరిచారకులైన గాబ్రియేలు దూతను ఆ జకర్యా దగ్గరికి పంపించి ఏమంట ఆ దూత అప్పుడు ఏమంటే, ధూప సమయంలో ప్రజలు ఆ సమయంలో వెలుపల ప్రార్థన చేసిన ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతను చూసినప్పుడు తొందరపడి భయపడిన వాడాను. అప్పుడు అంటుంది దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది. దూత అంటుంది. దూత దేవుని పరిచారకు, దేవుని యొక్క పనిముట్టు. ఆ వివేకం కలిగి దేవుని వెతికిన వారి లిస్ట్ లో చూస్తే ఈయన పేరు కనిపించింది. దూత గాబ్రియేలు దూత వెళ్ళి, నీ వెళ్ళి ఆ జకర్యా దగ్గరికి వెళ్ళు అని చెప్పి అన్నప్పుడు, ఆ దూత గాబ్రియేలు దూత వచ్చి అడుగుతుంది ఏమని? నీ ప్రార్థన వినబడింది. మీరు ఇన్ని దినాలు చేసిన ప్రార్థనలు సఫలమైంది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను తీరుస్తా అనే మాట రీతిగా ఏం చేసిందంటే, ఆ యొక్క జకర్యా దగ్గరికి వెళ్ళి అంటుంది ఆ దూత, నీ ప్రార్థన వినబడింది. ఏమని అంటే, నీ భార్య అని ఎలిషబెతునకు నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదు అన్నట్టు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు ప్రభు అయిన వారి వైపు, దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడునై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషము మహానందమును కలుగును అన్నప్పుడు అతడు పుట్టినందున అనేకులు సంతోషపరచును. అప్పుడు జకర్యా అంటాడు, ఇది నాకు ఎలాగూ తెలియను, ఇట్లా జరగాలంటే నాకేంది సిగ్నల్, నాకేం గుర్తు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఏమంటే, నేను ముసలివాడు, నా భార్య బహుకాలం గడిచినది ఆ అని అద్భుతం అంటది. ఇదంతా ఎట్లా సాధ్యమైతే, నాకు అంత వయసు అంతా అయిపోయింది అన్నప్పుడు అప్పుడు అంటున్న మాట ఏమంటాడు దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలను నీతో మాట్లాడుచుకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివైంది అని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ దేవదూత వచ్చి జకర్యాతో సంభాషిస్తున్నట్లు చూస్తున్నాం. ఆనాడు దేవదూత వచ్చి మరి జకర్యాతో మాట్లాడింది. ఆయనను జకర్యా, ఇది అల్లా ఎలాగ జరుగును, ఇది నాకు ఎలాగ సంభవించును, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలే అన్నప్పుడు ఆయన సిగ్నెస్ నువ్వు మౌనివై మాటలగా మూగవాడిగా ఉన్నానని చెప్పి ఆ యొక్క జకర్యాకు ఈ మాట సూచిస్తున్నాడు. ఎందుకొరకంటే ఆయన ప్రార్థన విజ్ఞాపనను
ఆ దేవుని సన్నిధికి చేరింది. ఆయన దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడు ఎవరు? జకర్యా. కనుక దేవుడు మరి ఆయన ఆలోచన సభలో చేరి మరి ఆ యొక్క దేవదూతను, ఆ యొక్క గాబ్రియేలు అనే దేవదూతను జకర్యా దగ్గరికి పంపించినట్టు చూస్తున్నాం. మరి యొక్క వ్యక్తిని చూసుకుందాం మనం. అలాగనే మరి అదే లూకాసు వార్త 26వ వచనం, ఒకటే అధ్యాయం 26వ వచనం చూస్తుంటే 26, 28 వచనం చూస్తే ఆ దూత లోపలికి వచ్చి లూకాసు వార్త 1వ అధ్యాయం 28 వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవుని వాక్యం సెలవు. ఇక్కడ కూడా దేవుని దూత మరి గలిలయలోని నజరేతు అనే ఊరిలో ఉన్నటువంటి మరియా, కన్య మరియ ఆమె దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఆమె ఆ యొక్క ప్రాంతములో నిష్ఠురాలు, మరి ఎంత పవిత్రాలు, ఎంత దైవభక్తి కలది అయి ఉంది. మరి ఆయన సన్నిధికి తన కుమారుని, ఏకైక కుమారుని, ఈ లోక పాపలు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈమె గర్భవాసన పుట్టడకు అర్హురాలు అని ఆ యొక్క దేవదూత, ఆ యొక్క దేవుడైన యెహోవా మరి వివేకం కలిగి దేవుని వెదుకు వారు కలరేమని ఆకాశం చూసినప్పుడు మరియమ్మ అగుపడ్డది. అప్పుడు తన పరిచారకుడైన ఆ యొక్క గాబ్రియేలు దూతను మరియమ్మ దగ్గరికి పంపించినప్పుడు, ఆ దూత వచ్చినప్పుడు ఆమె భయపడ్డది. లోపలికి వచ్చి ఆమెను చూచి అంటూ ఏమంటది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా దూత అంటుంది, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. చూడండి ప్రేమైన దేవుని సంగం. మరి ఈ ఉదయకాలము ఒకటి గమనించాలి ఇక్కడ. మరియమ్మ దగ్గరికి, ప్రత్యేకంగా మరియమ్మ దగ్గరికి వెళ్ళిందంటే ఆ యొక్క గలిలయలోని నజరేతు అనే ఊరిలో ఎంత నిష్ట ఎంత భక్తి కలిగి, ఎంత వినయం, దేవుడు అంటే ఎంత ప్రాణం ఇచ్చేవాడు ఉన్నది ఆ స్త్రీ, ఆ యొక్క కన్యక. మళ్ళీ ఆ స్త్రీ కూడా కాదు అప్పటికి. అయితే ఆమె దేవునికి ఎంతో మరి ఇతరుల గురించి విజ్ఞాపన చేసిండొచ్చు. నా యొక్క జీవితం ఎలా ఉండదు, నీ యొక్క నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి ప్రభా, నా యొక్క నీ యొక్క నా చిత్తం నీ యొక్క ప్రణాళికలు ఏమై ఉన్నదని చెప్పి ఆమె ఎన్ని మార్లు మొరపెట్టి ఉండొచ్చు ఆయన దృష్టికి. ఆయన ఆలోచన సభలో ఆమె పేరు ఉండడానికి ఆమె ఎంత ప్రయాసం, అంత భక్తి కలిగి ఉండొచ్చు మేము అనుకున్నాము. మరి అదే విధంగా చూస్తే కింది మాట చూస్తే అప్పుడు అంటుంది, నీవు దేవుని వలన కృప పొందితివి. 30వ వచనం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును అంటారు. ఆమెకిచ్చినట్టు ప్రతిఫలం, ఆమె చేసిన ప్రతి ప్రార్థనకు, ఆమె నిష్ట కలిగి ఉండడానికి ప్రతిఫలం. మనం రైతు 4 నెలలు 6 నెలలు కష్టపడితే దాని ప్రతిఫలం ఎలాగ వస్తుందో, ఆమె కాపాడుకున్న భక్తి వినయ విధేయతలకు ప్రతిఫలం ఏంటంటే, నీవు గర్భవతి అయి కుమారుని కందు ఆయనకు హిమాలయన్ పేరు పడదని చెప్పి ఆ యొక్క మరియమ్మ తోటి ఆ దేవదూత సమాచారం ఇచ్చినట్టు చూసుకుంటుంది. మరి ఇంకొక వ్యక్తిని చూసి మనం ముందుకెళ్దాం. అదే గ్రంథం మరి పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన, కొత్త నిబంధనలు చూస్తే అపోస్తుల కార్యం, అపోస్తుల కార్యము అపోస్తుల కార్యం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ కూడా ఆ మొదటి వచనం చూస్తే, ఇటారి పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలను భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన వింటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అంతేకాకుండా పగలు ఇంచుమించు 3 గంటల 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అనిపించుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. మరి ఇక్కడ ఆయన వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమని ఆకాశం నుండి నరులను చూచి పరిశీలించినప్పుడు ఈ కొర్నేలు కూడా మరి ఆయన దర్శన భాగంలో కనిపిస్తున్నట్టు చూస్తున్నాం. అయితే అతడు 4వ వచనం చూస్తే, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, దూత వైపు తేరి చూచి భయపడ్డాడు. ఎవరు? కొర్నేలు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా,
ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు, నీ దాన ధర్మాలు ప్రతిదీ దేవుని ఆలోచన సభలో నువ్వు చేరి ఉన్నావు. నీ పేరు ఆయన గ్రంథములో లిఖించబడింది. నీవు ఆయనకు ఇష్టముగా ఉన్నది. అందును బట్టి నన్ను దేవుని దగ్గరికి పంపించును. నీ యొక్క ప్రతి ప్రార్థన మనవి మరి విన్నడు అని చెప్పినట్లు. కింది వచనం చూస్తే, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును ఆ మారు పేరు గల సీమోను పిలిపించుకోమని చెప్పడు. ఆయన తృష్ణ ఏంది, ఆయన ఆశ ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రచురం, దేవుని వాక్యాన్ని వినాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎవరు? ఈ కొర్నేలు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కార్యము దాన ధర్మాలు, బీదల పట్ల కనికరించి, అంతేకాదు తనొక్కడు కాకుండా తన కుటుంబము వారందరూ ఆయన సన్నిధిలో బహు ఇష్టంగా ఉన్నాను చెప్పున్నాను. అదే మరి యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆ, యోహాను సువార్త యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది. ఆ, యోహాను సువార్త, ఆ, ఇక్కడ ఏమంటుందంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం. నా యందు మీరు, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఆ 6 నుంచి చూస్తున్నాం. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి తినిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోను. అయితే మనకు కావాల్సిన 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుటకై నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అయితే ఇక్కడ మీరు నా యందును నా యందు ఉంచబడి మీ మాటలు గ్రహించాలి, మీకు ఏది ఇష్టం అంటారు ఇక్కడ. మరి ఇప్పుడు చూసుకున్న వ్యక్తులను బట్టి చూస్తే నాడు యేసేపు కూడా తనకి ఇష్టంగా, యేసేపు గాని మరి మోషే గాని మరి దానియేలు గ్రంథంలో ఉన్నట్టు షడ్రక్ మెషక్ అబేద్నెగో గాని మరి అంతేకాకుండా యోబు గాని వీళ్ళందరూ ఆయనకు ఇష్టంగా ఉన్నారు. అంతేకాకుండా మరి ఇప్పుడు చూసుకున్న వ్యక్తులైనటువంటి జకర్య గాని మరియమ్మ గాని మరి అపొస్తలుడైనటువంటి మరి కొర్నేలు గాని దేవునికి ఇష్టం. మరి ఈ ఉదయకాలం మనలో మనం ప్రశ్నించుకోవచ్చు. ఏమంటుందంటే, నీవు దేవుని ఆలోచన సభలో, నువ్వు దేవుని ఆలోచన సభలో నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అని. ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని సంగమా, మరి ఉదయకాలం మనలో మనం ప్రశ్నించుకుని దేవునికి మరి ప్రతి దినము మరి ఉదయకాలం ప్రతి ప్రతి ఉదయం ఒక ఆదివారం తప్పించి మరి ప్రతి దినం మనం మరి పాల్గొంటున్నాం. మన మనోభావాలు, మన ఆలోచన, మన తలంపులు ఎలా ఉన్నాయి? ఆనాడు యోబు అయితే, నా సేవకుడు యోబును ఆలోచించితివా ఒక్కసారి, ఆయన మంచి సాక్ష్యం ఉంది. మరియమ్మను, జకర్యను, మరి అది కాకుండా కొర్నేలు, మరి ఆయన రాకడా ఇంకెంత సమీపం ఉన్నదో మనకి తెలియదు. మనం ఎత్తబడే గుంపులో ఉన్న వారిగా ఉంటున్నామా? మనం ఇతరులు రక్షించే వారిగా ఉన్నాం? మన సువార్త ఇతరులకు ఎంతమందికి ప్రకటిస్తున్నాం? మనం ఎలాంటి ఉన్నాం, ఎలాంటి వినయ విధేయతలతో ఉన్నాం? అక్కడైతే మరి మరియమ్మను గాని, మరి జకర్య గాని, మరి లూక్ మరి ఎవరు మోషే గాని, మరి వీళ్ళందరూ చూస్తే ఆయన వివేకం కలిగి దేవుని వెతుకువారన్న సంఘం చూస్తే వాళ్ళు ఆయన దృష్టికి కనబడ్డారు. ఆయన దృష్టికి కనబడ్డారు కాబట్టి దేవదూత మరి వాటి సమాచారాన్ని తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ప్రతి ఉదయకాలం అంట మరి 3 గంటల నుంచి 6 గంటల సమయం లోపల ఆయన సన్నిధిలో చేర్చడానికి, ప్రతి ఒక్కరి విజ్ఞాపన ప్రార్థన చేర్చడానికి ఆ యొక్క దూతలు సంచారం చేస్తాడ. మరి ఆ సంచారంలో నీ ప్రార్థన విజ్ఞాపనలు, నీవు చేసే ప్రార్థన ఇతరుల కొరకు, మరి నీ కొరకు, నీ యొక్క భక్తిని ప్రతి వాటిని ఆ యొక్క సమాచారాన్ని తీసుకెళ్లి ఆయన సన్నిధిలో తెలుపుతాట ఆ దూతలు. మరి ఆయన సన్నిధిలో తెలపడానికి మనము అలాంటి మరి చేస్తూ కాబట్టి ఇటు మాటలు నాలో ఉంచినందుకు మరి తర్వాత దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని
దీవించును గాక. ఈ సమయం మరి అయ్యగారికి ఇస్తున్నాం. అందరికీ వందనాలు.